Previous class we have discussed that Mendel selected a pea plant. So for his experiments, with that pea plant, what he did the cross. He did cross pollination and self pollination for the several generations and observe the produced plants. So that he did the experiment. So in the monohybrid cross, what is monohybrid cross? The cross made between the two individuals differing only in single character or one character. So what is this cross? The cross made between two individuals differing from in a single character, ఓ రెండు ప్లాంట్స్ తీసుకుని ఈ క్రాస్ మేడ్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ అంటే వేరు మొక్కలు అన్నమాట. టూ ఇండివిజువల్ డిఫరింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ క్యారెక్టర్, ఒకే క్యారెక్టర్ తీసుకుంటున్నాను. మెండల్ సెలెక్టెడ్ 7 pairs ఆఫ్ క్యారెక్టర్స్. అందులో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? రిగార్డింగ్ ద హైట్ ఆఫ్ ద ప్లాంట్, హైట్కి సంబంధించి టాల్ ప్లాంట్ అండ్ డార్క్ ప్లాంట్. సో టాల్ ప్లాంట్ అండ్ డార్క్ ప్లాంట్. సో ఒకే లక్షణానికి సంబంధించి రెండు వేరు ఒకే దానికి సంబంధించిన ద క్రాస్ మేడ్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్, రెండు మొక్కల మధ్య డిఫరింగ్ ఫ్రమ్ సింగిల్ క్యారెక్టర్, ఒకటి సింగిల్ క్యారెక్టర్. మొక్క హైట్కి సంబంధించి రెండు మొక్కలు ఉన్నాయి, కొన్ని పొడవు మొక్కలు ఉన్నాయి, కొన్ని పొట్టి మొక్కలు ఉన్నాయి. ఆ పొడవు మొక్కల్ని పొట్టి మొక్కలు తీసుకొని క్రాస్ చేశారు అనే పదం వాడతాం. క్రాస్ అంటే ఏంటంటే ఒక ప్లాంట్ పొడవు మొక్క అనుకోండి, ఇది టాల్ ప్లాంట్ అనుకోండి, ఇంకొకటి షార్ట్ ప్లాంట్ అనుకోండి, ఇది డార్క్ ప్లాంట్. సో ఈ పొడవు మొక్క యొక్క పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పోలెన్ గ్రెయిన్స్ని వీటి మీద వేయడం, కానీ దీన్ని వీటి మీద వేయడం అంటే ఒక మొక్కని ఇంకొక మొక్కని క్రాస్ చేయడం అన్నమాట. ఈ పోలెన్ గ్రెయిన్స్ దాని మీద కానీ దాన్ని వీటి మీద వేసినప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్గా పాలినేషన్ తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ తర్వాత సో సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ సీడ్స్ని వెన్ దే సోన్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు వచ్చే మొక్కలను అబ్జర్వ్ చేస్తారనమాట. ఏ మొక్కలు వస్తున్నాయి? నేను తీసుకుంది పొడవు మొక్కలను పొట్టి మొక్కలను రెండింటిని క్రాస్ చేశాను, సంకరణం చేశాను, క్రాస్ చేసినప్పుడు నాకు వచ్చే మొక్కలు ఎలాంటి మొక్కలు వస్తున్నాయి? వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఐఎమ్ గెటింగ్. సో whether he got total tall plants or total short plants, మొత్తం పొడవు మొక్కలు వచ్చినాయా పొట్టి మొక్కలు వచ్చినాయా, మళ్ళీ ఆ వచ్చిన మొక్కల్ని మళ్ళీ చేస్తే ఏమొస్తున్నాయి? సో ఇలా క్రాస్ చేస్తూ సెవెరల్ జనరేషన్స్ he observed and based on those hypotheses, ఆయన చేసిన అబ్జర్వేషన్స్ని బట్టి he proposed some principles. Based on the monohybrid cross results, he proposed the law of dominance ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీనికంటే ముందు మీకు ఒకటి ప్యూర్ లైన్ అంటే ఏంటో ప్యూర్ లైన్ అనేది తెలవాలి. ప్యూర్ లైన్ అని అంటాం. ప్యూర్ లైన్, దే ఆర్ టేకింగ్ ద ప్యూర్ లైన్. ప్యూర్ లైన్ అంటే ఒక ప్లాంట్ని తీసుకొని వెదర్ ఈజ్ ఎ టాల్ ప్లాంట్, షార్ట్, డార్క్ ప్లాంట్, ఎనీ ప్లాంట్, ఆ ప్లాంట్ని ఈ ప్లాంట్ని సెల్ఫ్ పాలినేషన్ అంటే ఆ ప్లాంట్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ దాని మీదనే వేయడం. సెల్ఫ్ పాలినేషన్ చేసిన తర్వాత వచ్చే నెక్స్ట్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ని వెన్ వీ గ్రోన్ వీ గెట్ నెక్స్ట్ జనరేషన్. సో వచ్చిన ప్లాంట్స్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్. నో క్రాస్ పాలినేషన్. వన్ ప్లాంట్ ఈజ్ సెల్ఫ్ పాలినేటెడ్ ఫర్ ద సెవెరల్ జనరేషన్స్, నియర్లీ 10 generations టు గెట్ ద ప్యూర్ ట్రేట్స్. సో అదే మొక్కను చేయడం వల్ల ఏంటంటే ఎట్ దట్ టైం మెండల్ చేసినప్పుడు దెర్ ఈజ్ నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నాట్ దేర్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని లేదు. ఓకే, అంత బేస్డ్ ఆన్ హిజ్ థింకింగ్, ఆయన ఆలోచన ఎట్లా ఉందో అట్లా తీసుకుంటూ పోయాడు.
ప్యూర్ లైన్స్ అంటే ఏంటంటే ఒకే మొక్కను సెవరల్ జనరేషన్, వన్ ప్లాంట్ ఈజ్ ఫర్ కంటిన్యూస్లీ ఫర్ సెవరల్ జనరేషన్స్, ఇట్ ఈస్ సెల్ఫ్ పాలినేటెడ్ టు క్రియేట్ ద ప్యూర్ లైన్స్. ప్యూర్ లైన్స్ అంటే దీంట్లో టాల్ ప్లాంట్లో ఏవైతే జీన్స్ ఉంటాయో టీటీ మనం ఏమని చెప్పాము, ఈచ్ జీన్స్ విల్ హ్యావ్ ద 2 factors, 2 alleles ఆర్ 2 ఫార్మ్స్ ఆఫ్ అలీస్. ఒక జీన్కి సంబంధించి ఒక ఫ్యాక్టర్కి సంబంధించి 2 ఫార్మ్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఈ 2 ఫార్మ్స్ అనేవి సెవరల్ జనరేషన్స్ మనం సెల్ఫ్ పాలినేషన్ చేయటం వల్ల అవే జీన్స్ ఉంటాయని ఆ ప్లాంట్స్లో టాల్ ప్లాంటే ప్రొడ్యూస్ అవుతుంది, టాల్ ప్రొడ్యూస్ అవుతుంది. టు క్రియేట్ ద ప్యూర్ లైన్ క్రియేట్ చేయాలంటే ఏంటి, వన్ ప్లాంట్ ఈజ్ సెల్ఫ్ పాలినేటెడ్ ఫర్ ద సెవరల్ జనరేషన్, నియర్లీ 10 generations టు గెట్ ద ప్యూర్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ప్యూర్ ప్లాంట్ని మనం తీసుకుంటాం అన్నట్టు. మనం ఏవైతే ప్లాంట్స్ని తీసుకుంటామో ఆ ప్యూర్ ప్లాంట్స్ని మనం తీసుకుంటాం. ఇక్కడ అసలు క్రాస్ పాలినేషన్ అంటే అర్థమైంది. క్రాస్ పాలినేషన్ అంటే ఏవైనా 2 మొక్కలు తీసుకొని వాటిని ఒక మొక్క పొలం గ్రెయిన్స్ ఇంకో మొక్క మీద వేస్తే, వేరు మొక్కల మీద వేస్తే మనం క్రాస్ పాలినేషన్ అంటాం. సెల్ఫ్ పాలినేషన్ అంటే అదే మొక్క మీద వేస్తే సెల్ఫ్ పాలినేషన్ అంటాం. సో ఇక్కడ మెండల్ ఏం తీసుకున్నాడు, ఫస్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ లోపల హీ సెలెక్టెడ్ క్రాస్ మేడ్ బిట్వీన్ ద 2 individual డిఫరింగ్ ఏ 1 character. సో ఇక్కడ మనం తీసుకునే క్యారెక్టర్ ఏంటంటే హైట్కి సంబంధించిన క్యారెక్టర్ తీసుకుంటున్నాం. స్టెమ్ హైట్ని తీసుకుంటున్నాం. ఈ స్టెమ్ హైట్లో మనకి ఉన్నవి ఏంటి, 2, ఒకటి టాల్ అండ్ డార్ఫ్. ఓకే, టాల్ ప్లాంట్స్, డార్ఫ్ ప్లాంట్స్. ఏవైతే మనం ఫస్ట్ తీసుకునే మొక్కలు క్రాస్ చేయడానికి మనం సెలెక్ట్ చేసుకుంటామో దే ఆర్ నోన్ యాజ్ పేరెంట్స్. ఏవైతే ప్లాంట్స్ మనం తీసుకుంటామో పేరెంట్స్. వీఆర్ టేకింగ్ దేర్ టాల్ ప్లాంట్ అండ్ డార్ఫ్. ఇక ప్రతిసారి టాల్ ప్లాంట్, డార్ఫ్ ప్లాంట్ అని రాయాల్సిన అవసరం లేదు, టాల్ అండ్ డార్ఫ్. సో ఇది టాల్ ప్లాంట్ అయినప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, వీఆర్ టేకింగ్ ద ప్యూర్ లైన్స్ అన్నప్పుడు ఈ టాల్కి సంబంధించి మనం ఏమైతే ఉంటుందో టాల్కి సంబంధించి ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా. ప్రతి మొక్కలో ప్రతిసారి టాల్ ప్లాంటే వస్తుంది. ఆ టాల్ అనేది ఎక్కడ, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద జీన్స్, దట్ ఈస్ ఫ్యాక్టర్. 1 factor is continuously ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ 1 generation టు ద అనదర్ ఏజ్. ఏదో ఒక ఫ్యాక్టర్, పొడవుకు సంబంధించిన ఒక ఫ్యాక్టర్ ప్రతి ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్, ఒక ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్కి వెళ్తూ ఉంది. ఏదైతే ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్, ఈ పొడవు టాల్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏదైతే రెస్పాన్సిబుల్ ఆ వాటిని మనం ఏమంటామంటే జీన్స్ అంటాం. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, క్యాపిటల్ టీ. ఓకే, క్యాపిటల్ టీ దే డినోటెడ్ విత్ ద క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ. And another plant which is the dwarfness ki reason ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో they are denoted with the small t. టీచర్ మేము ఇక్కడ dd తీసుకుంటామంటే తీసుకోవచ్చు, కానీ మన కన్వీనియన్స్ క్యాపిటల్ టీ ఉంటే కన్వీనియంట్, ఒకటే లెటర్ ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, మనం తీసుకోవడం జరుగుతుంది. సో క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ. ఇవేంటివి, ఫ్యాక్టర్స్ అన్నమాట, వాటి లోపల ఉన్న ఫ్యాక్టర్స్. ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ తీసుకుంటే దే ఆర్ హోమోజైగస్ కండిషన్. ఓకే, హోమోజైగోట్స్ అనే ఇండివిజువల్ హ్యావింగ్ ఏ సిమిలర్ ఆర్ ఐడెంటికల్ అలీస్ ఫర్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఒక సింగిల్ క్యారెక్టర్కి ఇక్కడ ఐడెంటికల్ అలీస్ ఉన్నాయి. సో జీన్ మీద మనకి ఐడెంటికల్, ఈ క్రోమోజోమ్ మీద టీ ఉంటుంది, ఐడెంటికల్ అలీస్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే హోమోజైగ్స్. అండ్ ఇండివిజువల్, ఈ డార్క్ ప్లాంట్ అనేది సిమిలర్ ఆర్ ఐడెంటికల్ అలీస్, ఐడెంటికల్ ఫర్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్కి సంబంధించి సేమ్గా సిమిలర్గా ఉన్నాయి అలీస్, వాటిని మనం ఏమంటామంటే హోమోజైగోట్స్. దే ప్రొడ్యూస్ ఓన్లీ 1 kind of gametes. ఈ ప్లాంట్స్ నుండి వచ్చే గ్యామెట్స్ అన్ని మనకి ఎట్లాంటివి వస్తాయి, టీ 1 type of gametes వస్తాయి, అంటే టీ టైప్ ఆఫ్ గ్యామెట్స్. దీని నుండి వచ్చేటి టీ టైప్ గ్యామెట్స్. అంటే ప్లాంట్స్ నుండి వచ్చే గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొడవు మొక్క అన్నీ అది ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ లోపల ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపిటల్ టీ మాత్రమే, టీ రకపు గ్యామెట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూస్ ఓన్లీ గ్యామెట్స్ విచ్ కంటైన్ ద టీ యాజ్ అ ఫ్యాక్టర్, యాజ్ అ జీన్. ఓకే, డార్క్ ప్లాంట్ because they are homozygous condition.
An individual having two similar or identical alleles for a single character. ఒక సింగిల్ క్యారెక్టర్ పొడవుకు సంబంధించిన ఒక క్యారెక్టర్, డార్క్నెస్కి క్యారెక్టర్ ఒకటే టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఉన్నాయి కాబట్టి వాటి హోమోజైగస్. ఇవి ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ దే ప్రొడ్యూస్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ గ్యామెట్స్, ఒకే రకమైన గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, వన్ కైండ్ ఆఫ్ గ్యామెట్స్. సో క్యాపిటల్ టీ. వీటిని మనం ఏం చేయాలి? ఫస్ట్ టు గెట్ ద ఫస్ట్ జనరేషన్ మనం ఏం చేయాలి? రెండు మొక్కల మధ్య చేస్తుంటే దాన్ని ఏమంటాం? క్రాస్ పాలినేషన్. రెండు వేరు మొక్కలు తీసుకుంటే దాన్ని క్రాస్ పాలినేషన్. టు గెట్ వాట్? F1 జనరేషన్, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఈ రెండు మొక్కలు తీసుకుంటే వచ్చే ఫస్ట్ ఫీలియల్ జనరేషన్ ఆర్ F1 జనరేషన్. F1 జనరేషన్లో ఏమొస్తుంది? ఇక్కడ నుండి టీ వచ్చింది, ఇక్కడ నుండి టీ వచ్చింది. అల్టిమేట్గా ఒక ప్లాంట్కి ఈ క్రోమోజోమ్ ఉంటుంది, ఈ ఫ్యాక్టర్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటున్నాయి. ఇక్కడ ఏ కండిషన్ వచ్చింది మనకి? ఇది హోమోజైగస్ అయితే ఇక్కడ హెటిరోజైగస్ కండిషన్ వచ్చింది. డిఫరెంట్. సో హెటిరోజైగస్, an individual having two different alleles, capital T and small t, two different alleles for a single character. ఇవి రెండు టాల్నెస్ హైట్ కి సంబంధించినవి కాకపోతే two alleles are there within a one individual. ఒకే దాంట్లో ఏవైతే ఫస్ట్ ఒకటే ప్లాంట్ వస్తుందని మీరు అర్థం చేసుకోవద్దమ్మా. ఈ టాల్ ప్లాంట్ని డార్క్ ప్లాంట్ని రెండింటిని క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు, క్రాస్ పాలినేషన్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ అవుతుంది, ఫ్రూట్స్ వస్తాయి కదా, కాయలు వస్తాయి కదా. ఆ కాయల్ని when they planted, they get the heterozygous condition. అంటే హెటిరోజైగస్ కండిషన్ ఉంటుందా అని అంటే అది ఉంటుంది. ఎందుకంటే రెండింటిని తీసుకున్నప్పుడు రెండు కలర్స్ ఉంటాయి కదా. నువ్వు రెడ్ కలర్ని ఎల్లో కలర్ని మిక్స్ చేసినావు అనుకో, ఏదో రెండు మిక్స్ అయిన కలరే వస్తుంది కదా. అంటే రెండు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ బోత్ ద క్రోమోసోమ్స్, బోత్ ద జీన్స్. సో హెటిరోజైగస్ కండిషన్ F1 జనరేషన్ లోపల. అయితే ఈయన అబ్జర్వ్ చేసినప్పుడు F1 జనరేషన్లో అన్ని మొక్కలు పొడవు మొక్కలే వచ్చాయి. ఎన్నైతే మొక్కలు ఉన్నాయో all tall plants only produced, all the tall plants are produced in the F1 generation. So F1 generation లో ఏదైతే మనకి కనిపించిందో the appearance of the organisms, appearance which is appeared externally, that is called phenotype. Phenotype అంటే external appearance of organisms. Appearance. Genotype, genetic makeup. External appearance, ఇది బయటికి చూడడానికి ఎట్లా ఉంది? మొత్తం టాల్. బయటికి ఏదైతే కనిపించిందో ఏదైతే ఉందో దాన్ని మనం ఫీనోటైపిక్ రేషియో అంటాం. ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ద అలియర్. ఓకే, బయటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫీనోటైప్ అంటాం. జీనోటైప్, మనకి కనిపించని అలీ ఫామ్ అయితే ఏదో ఉంటుందో దాన్ని మనం జీనోటైప్ రేషియో అంటాం. సో టు గెట్ ద నెక్స్ట్ జనరేషన్ మనకు వచ్చే జనరేషన్ ఏమంటాము? F2 జనరేషన్. సో F2 జనరేషన్ మనకి రావడానికి సో ఈ ప్రిపేర్డ్ ఏం చేయాలి? ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్. అదే ప్లాంట్ను సెల్ఫ్ పాలినేషన్ అంటే టీటీ గ్యామెట్స్. అంటే ఇక్కడ ఎన్ని గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి? 2 types of gametes. హెటిరోజైగస్ కండిషన్లో మనకి ఏంటి? ప్రొడ్యూస్ 2 types of gametes అని రాశారు. 2 types of gametes are produced. రెండు రకాల గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. క్యాపిటల్ T స్మాల్ t అండ్ క్యాపిటల్ T స్మాల్ t, రెండు రకాలు. సో ఇక్కడ మనకు వీటిని పన్నెట్ స్క్వేర్ బోర్డ్ రూపంలో మనం గ్యామెట్స్ని రిప్రజెంట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు నో ద టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఏ టైప్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయని చెప్పడానికి మనం ఇట్లా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో మెండల్ ఇలా రిప్రజెంటెడ్ మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్. ఓకే, ఇక్కడ ఈ టీటీ ఎందుకు రాసుకున్నాము?
So one plant which is producing one type of gametes, they are represented one side. Another plant which is producing another type of gametes, they are represented another side. So we are representing gametes in the form of square form. So this is called as Punnett checkerboard or square board. So here we are represented, we are writing మనం ఏం చేసాము. సో గ్యామెట్స్ ఇక్కడ మనం ఎందుకు డబల్ రాసుకున్నాం, 2 సార్లు రాసుకున్నాం, హెటిరోజైగస్ కండిషన్. రెండోసారి వచ్చే ప్లాంట్స్ ఏవైతే F1 జనరేషన్లో మనకి అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చాయి, కానీ F2 జనరేషన్ రావాలంటే ఈ F1 జనరేషన్లో వచ్చిన ప్లాంట్స్ని మనం మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నాం. ఆ మొక్కను ఆ మొక్కతోటే పాలినేషన్ చేస్తున్నాము అన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్, అంటే మొత్తం 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి కదా. సో సెల్ఫ్ పాలినేషన్ అని డబుల్ మల్టిప్లై చేసుకోవాలి కదా. సో ఇట్ ఈస్ క్రాస్డ్ విత్ ద సేమ్ ప్లాంట్. సో 2 గ్యామెట్స్. ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ, క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ, స్మాల్ టీ అండ్ స్మాల్ టీ. మీరు అనుకోవచ్చు ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ ఉన్నా, ఐ wrote capital T first and small t because which is dominant character, that is not the first. ఎట్లా రాసినా ఏం కాదు. ఈ మొక్క చూడడానికి టీటీ అంటే ఎట్లా ఉంటుంది, టాల్ ఉంటుంది. ఈ మొక్క క్యాపిటల్ టీ ఎలా ఉందన్నాను, టాల్ ఉంది చూడడానికి. ఈ మొక్క కూడా ఎలా ఉంటుంది, టాల్. స్మాల్ టీ మొక్క ఎట్లా ఉంది, డార్ఫ్ ఆర్ షార్ట్. అంటే మనకి చూడడానికి ఇది ఏ జనరేషన్, F2 జనరేషన్లో. F2 జనరేషన్ లోపల టాల్ ప్లాంట్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి, 1 2 3. అండ్ డార్క్ ప్లాంట్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి, 1. అంటే 3:1 అనేది ఏంటి, మనకి బయటికి కనిపిస్తుంది ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం. ఎక్స్టర్నల్ అపియరెన్స్ బయటికి కనిపించే రేషియో, దాన్ని మనం ఏమంటాం, ఫీనోటైప్ రేషియో ఆఫ్ మోనో హైబ్రిడ్ క్రాస్, దట్ ఈస్ 3:1. మరి జెనెటిక్ మేకప్ మనకి జీనోటైప్ రావాలంటే క్యాపిటల్ టీ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ క్యాపిటల్ టీ అనేవి ఓన్లీ 1 ఈస్ దేర్. అండ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేవి 2 ఉన్నాయి. అండ్ స్మాల్ టీ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. అంటే 1:2:1. ఓకే, దిస్ ఈస్ జీనోటైప్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. చూడడానికి ఏమో 3 పొడవు మొక్కలు వస్తే 1 పొట్టి మొక్క వచ్చింది నెక్స్ట్ జనరేషన్లో, కానీ ఇంటర్నల్గా చూస్తే 1:2:1 వాటి రేషియో మాత్రం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, ద క్రాస్ మేడ్ బిట్వీన్ 2 ఇండివిజువల్ డిఫరింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ క్యారెక్టర్. 2 ప్లాంట్స్లో ఒకటే క్యారెక్టర్ తీసుకొని మనము వాటిని క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ టాల్ స్టెమ్ హైట్ అనే క్యారెక్టర్, టాల్ డార్ఫ్ అనే క్యారెక్టర్ మనం తీసుకున్నాం. ఏవైతే మనం తీసుకుంటామో దట్ ఈస్ కాల్డ్ పేరెంటల్ జనరేషన్. పేరెంటల్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, దే ప్రొడ్యూస్ ద గ్యామెట్స్. సో టాల్ ప్లాంట్ అన్నప్పుడు అన్ని టాల్ రకమైన గ్యామెట్స్, టీ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. డార్ఫ్ అన్నప్పుడు స్మాల్ టీ. ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చే వాటిలలో క్యాపిటల్ టీ ఈ 2 మొక్కల్ని క్రాస్ చేసి నెక్స్ట్ వచ్చిన జనరేషన్ మొక్కల్ని పెంచి చూస్తే he observed that all the tall plants are grown. That means that tall is the dominant character. So here the dominant character అంటే ఏంటి, which is expressed in the F1 generation, that is dominant character. Which is expressed in F1 generation, which is expressed in F1 generation in heterozygous condition. Which is expressed in heterozygous condition, expressed.
విచ్ ఈస్ ఫీనోటిపికల్లీ ఎక్స్ప్రెస్డ్. బయటికి కనబడుతుంది, లోపల క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ వి కాంట్ సీ, లోపల మన జీన్స్ ఏమున్నాయని మనం చూడలేం కదా. అట్లానే విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 జనరేషన్ హెటిరోజైగస్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫీనోటిపికల్లీ. ఫీనోటిపికల్లీ అంటే బయటికి కనబడేదాన్ని ఫీనోటిపికల్లీ. సో దాన్ని మనం ఏమంటాం, డామినెంట్ క్యారెక్టర్. In F1 generation which is phenotypically expressed in the heterozygous condition, that is called dominant character. So which is the character which is expressed in F1 generation phenotypically, బయటికి ఏదైతే కనిపించిందో F1 జనరేషన్ లో ఇద్దరు రన్నింగ్ రేస్ లో వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరు వెళ్తుంటారు కానీ వినేది ఒకరే కదా. అలానే టూ జీన్స్ ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. ఈ జనరేషన్లో రెండు నేనంటే నేనని ఎక్స్ప్రెస్ కావాలని పోటీ పడతాయి, కానీ వన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, వన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్. ఫినోటైపికల్ ఒకటి బయటికి కనిపించింది, ఇంకోటి కనిపించలేదు. ఏదైతే బయటికి కనిపించిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్ ఈస్ డామినెంట్ క్యారెక్టర్, విచ్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఫినోటైపికల్లీ ఇన్ ద F1 జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ రెసెసివ్ క్యారెక్టర్. రెసెసివ్ character. So which is not expressed phenotypically in F1 generation. F1 జనరేషన్ లో ఫీనోటిపికలీ బయటికి ఏదైతే కనబడలేదో, మనం తీసుకున్న పేరెంట్స్ లోపల బయటికి ఏదైతే కనిపించిందో అది డామినెంట్ క్యారెక్టర్, బయటికి ఏదైతే కనిపించలేదో అది రెసెసివ్ క్యారెక్టర్. ఓకేనా? సో విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద F1 జనరేషన్ phenotypically, that is dominant character, which is not expressed phenotypically, that is recessive character. And homozygous heterozygous condition. So homozygous heterozygous condition అనేది this is in 2 marks are there, in the 2 marks as well as the 4 marks question is there. So it is, which is also very important. And monohybrid ratio, monohybrid cross. ఈ monohybrid cross, based on the monohybrid cross, he proposed the law of dominance. ఈ monohybrid రేషియోను, ఈ ప్రిన్సిపల్, ఈ monohybrid cross ను బేస్ చేసుకొని మెండల్ ప్రపోజ్ చేసిన లా ఏంటి? లా ఆఫ్ డామినెన్స్. సో he stated that, so when the two factors are both they trying to express in a next generation, when in the monohybrid cross two factors are try to express in the next generation, but one is expressed, one is not expressed. ఇందులో రెండు పోటీ పడుతున్నాయి ఎక్స్ప్రెస్ కావడానికి, కానీ ఒకటి మాత్రమే ఎక్స్ప్రెస్ అయింది. the character which is expressed, that is called that is called dominant character, which is not expressed, that is called recessive character. సో ఇది చెప్పింది లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏం చెప్తుంది? when one individual is crossed differing in one character, so two factors will try to express in the next generation. రెండు క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాయి, బట్ వన్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, వన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్. which is expressed, that is dominant, one is dominant over the another, one is dominant over the other. ఒకటి డామినెంట్, ఇంకో దాని మీద ఇంకొకటి డామినెంట్ అయి ఉంటుంది. ఓకేనా? అది ఏదైతే ఉందో ఈ విషయం, దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ డామినెన్స్. వన్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద అదర్. అండ్ ద రేషియోస్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్, ఫినోటైపిక్ రేషియో is 1:3:1 and genotype ratio is 1:2:1. 3:1 is the phenotype ratio. బయటికి కనబడడానికి మనకి F2 జనరేషన్లో 3 పొడవు మొక్కలు వచ్చాయి, ఒకటి పొట్టి మొక్క వచ్చాయి. ఈ 3 పొడవు మొక్కలు, ఒకటి పొట్టి మొక్క అనేది ఏదైతే మనం రేషియో రూపంలో చెప్తున్నామో దాన్ని ఫీనోటైప్ రేషియో, ఎక్స్టర్నల్ అపియరెన్స్ కాబట్టి. జీనోటైప్ రేషియో ఏంటి? క్యాపిటల్ టీ ఎన్ని ఉన్నాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయి, జీనోటైపికల్ అది హెటిరోజైగస్ కండిషన్ ఎన్ని, హోమోజైగస్ కండిషన్ ఎన్ని, ఇవి చెప్తామో దాన్ని జీనోటైప్ రేషియో అంటాం. 1:2:1. దిస్ ఇస్ అబౌట్ ద monohybrid cross. So it is also very important in the 4 marks questions.